మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. వికలాంగుల కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత కొద్ది నెలలుగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడు మృతికి సంబంధించి అధికారులను నిలదీస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే ఇప్పటి వరకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వీధి కుక్కల నిర్మూలనకు సంబంధించి ఎవరు కూడా స్పందించలేదంటూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ని అడిగి తెలుసుకుందాం. కుమార్. థ్యాంక్ యూ సునీల్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో అయితే దారుణం చోటు చేసుకుంది. 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతోనే ఏదైతే వైద్యం తీసుకుండగా కూడా ఏదైతే ఆ బాలుడు అయితే మృతి చెందాడో, ముఖ్యంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వికలాంగుల కాలనీలో 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా అయితే గాయపరిచాయి. ఏదైతే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత కొద్ది నెలలుగా కూడా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని చెప్పి కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదని కూడా ఆ స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన 2 ఏళ్ల బాలులు కూడా నిన్న గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స అందిస్తుండగా కూడా ఈ రోజు అయితే ఆ బాలుడు మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో కూడా చూసుకున్నట్టయితే ఈ వీధి కుక్కల దాడిలో కూడా చాలా మంది గాయపడ్డారు. అలాగే కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా కూడా ఆ వీధి కుక్కలు అయితే దాడి చేయడంతోనే కొంతమంది చనిపోయిన పరిస్థితులు కూడా మనం చాలానే చూసాం. ఈ నేపథ్యంలో అధికారులు ఏదైతే సంఘటన జరిగిన సమయంలో మాత్రం ఏదో హడావుడి చేస్తున్నారు తప్ప ఆ తర్వాత మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు అయితే తీసుకోకపోవడంతో ఈ రోజు మరొక బాలును కూడా మరణించడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి అధికారులు కూడా దీనిపై పూర్తి చర్యలు తీసుకుంటామని కూడా హామీ అయితే ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో ఆ సమయంలో మాత్రమే హడావుడి చేస్తున్నారు తప్ప ఆ తర్వాత మాత్రం దీన్ని ఎటు పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆ బాలుడు మృతి చెందడంతో కూడా ప్రస్తుతం ఏదైతే కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వీధి కుక్కలకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పుడూ చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ఏదైతే ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఈ వికలాంగుల కాలనీలో మరీ దారుణంగా అయితే రోడ్డు కుక్కలు విచ్చలవిడిగా మనుషుల మీద పడి ఇష్టానుసారంగా గాయపరుస్తున్నాయంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా సరే అధికారులు చొరవ తీసుకుని ఇలా వీధి కుక్కల దాడి నుంచి ప్రజలను రక్షించాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే స్థానికులు కావచ్చు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం ఏదైతే గాంధీ ఆసుపత్రిలో బాలుడు మృతదేహం అయితే ఉంది. రైట్ కుమార్. ఇవాళ ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది.